పేదలకి అలాగే అసహాయులైన సోదర సోదరీమణులకి సాయం చేయవలసిన అవసరముంది. మనం గొప్పవాళ్లం కావాలి అంటే మన చుట్టూ నివసిస్తున్న మనుషులందర్నీ కూడా మన స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టాలి. వాళ్ళ చిన్నబ్బాయికి దెబ్బలు తగిలినా కూడా పరీక్షలు రాయడానికి బడికెళ్ళాడండి. కానీ షావుకారు గారు రామ్జీ పిల్లలు ఎంత గొప్పోళ్ళంటే అతని జాతకాన్నే మార్చేస్తారు. అసలు ఒక మాట చెప్పు, రామ్జీ భార్య ఎప్పుడూ జబ్బు పడుతుందా? అవును షావుకారు. రామ్జీనే తన పిల్లల్ని పెంచుతాడా? అవును షావుకారు. అయినప్పటికీ అతని పిల్లలు చదువులో అంత తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళ? అవును షావుకారు. అతను చాలా మంచి తండ్రి. అతని పిల్లలు వజ్రాలండి, వజ్రాలు. ఇక నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళకి రోజు పాలు, పెరుగు, మిఠాయిలు తినిపిస్తూ ఉంటుంది. ఇక కాస్త జ్వరం వస్తే చాలు, నెల రోజుల పాటు స్కూలుకు వెళ్లరు. అసలు నా మాటే వినిపించుకోరు. ఎలా దారికి తేవాలి నా పిల్లల్ని? షావుకారు, రామ్జీ వస్తాడు కదా, అతన్నే అడిగి తెలుసుకోండి. మంచి తండ్రి అవటానికి మీకు చిట్కా చెప్తాడు. రండి పిల్లలు, పరీక్ష సమయం అయిపోయింది. మీ పేపర్లు ఇచ్చేయండి. ఇక రాయటం ఆపండి, అందరూ ఆపండి. ఇక పేపర్లు ఇవ్వండి. అరే, సమయం అయిపోయింది, ఇవ్వు ఇవ్వు. ఏ బాబు, ఇవ్వు, సమయం అయిపోయింది. భీమ్రావ్, నీకింకా కొంత సమయం ఇస్తాను. దెబ్బలు తగిలేగా, నువ్వు నిదానంగా రాసుకో. వద్దు గురువు గారు, మా నాన్న చెప్పారు, ఒకరి దయాదాక్షిణ్యాల మీద మన ప్రతిభను ఎప్పుడు నిరూపించుకోకూడదని. మీరిచ్చిన సమయంలో నేను ఎంత రాశానో అంతే ఉండనివ్వండి. సరే. ఆనందన్నయ్య, నొప్పిగా ఉంది. ఉండు భీమ్, నాన్నని పిలుచుకొస్తాను. ఆగు. నీకు సంతోషమేనా? నేనైతే పరీక్ష రాశాను, కానీ నేను గాయపడ్డం వల్ల నువ్వు ఫస్ట్ వస్తావని ఖచ్చితంగా ఏమీ లేదుగా. కానీ నువ్వు ఫస్ట్ వస్తే నాకు కొంచెం కూడా నచ్చదు. నువ్వు నన్ను కిందకి తోసేటప్పుడు నేను నిన్ను చూశాను, కానీ దీని గురించి నేను ఎవరికీ చెప్పలేదు. ఇక చెప్పను కూడా. నువ్వు నాకు స్నేహితుడివి కాదు, అలాగే శత్రువువి కాదు. కానీ ఈ క్లాస్లో కలిసి చదువుకుంటున్నాంగా. మనం కలిసి చదువుకుంటున్నప్పుడు ఏదైనా సంబంధం ఉండాలిగా. సంబంధమా? నీతోనా? అది జరగని పని. ఎందుకు? పూలకి ముళ్ళకి మధ్య కూడా ఒక సంబంధం ఉంటుందిగా. ఇక మనమైతే విద్యార్థులం. చెప్పు, నువ్వు నాతోటి విద్యార్థివి అనే నిజాన్ని కాదనగలవా? లేదు లేదు, ఎలాంటి సంబంధం వద్దు. ఇది నా జాతి మొత్తానికే అవమానకరం అవుతుంది. భీమ్, నాన్నెప్పుడు వస్తాడు? సరే, నువ్వు వాడి పేరు నాన్నకెందుకు చెప్పలేదు? నాన్న ఇంకా ప్రిన్సిపల్ గారు కలిసి వాడికి బుద్ధి చెప్పేవాళ్ళు కదా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు చూడు. నాకు తిక్కరేగిందంటే వీడిని కిందేసి కొడతాను. ఆనందన్నయ్య, నువ్వు కూడా ఎవరికి తన పేరు చెప్పొద్దు. ఎందుకంటే అతడికి శిక్ష పడచ్చు, లేక పడకపోవచ్చు. కానీ నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా కంగారు పడతారు. నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. నువ్వు ఎలా కిందకు తోసావురా భీమరావుని? వాడు పరీక్ష రాయడానికి వచ్చాడు. చేయి ముందుకు చాపు. రెండో చేయి కూడా చాపు. తొందరగా చాపు. నాన్న, దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిందా?
నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలరా. చవట సన్నాసి, నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేత కాదు. నీకు చదువు సరిగ్గా వచ్చి చావదు, నీకు సరిగ్గా ఒకడు తోసేయటం చేత కాదు. నా కళ్ళతో చూసొస్తున్నాను. వాడక్కడ కూర్చుని పరీక్ష రాస్తున్నాడు. కాస్త ఆలోచించరా సన్నాసి. ఒకవేళ వాడు ఫస్ట్ వచ్చాడంటే అప్పుడు మన జాతి వాళ్ళందరిది పరువు పోతుందిరా. చవట సన్నాసి. తప్పైపోయింది నాన్న. నేను అసలు మీకు ఈ విషయం ఎందుకు చెప్పాను? చెప్పకుండా ఉండాల్సింది మీకు. ఆ భీమ్రావ్ ఫస్ట్ రాకూడదని. వాడు నా స్నేహితుడు కాదు, వాడు నాకు శత్రువు కూడా కాదు. అలాంటప్పుడు మరి నేను వాడిని ఎందుకు పడేశాను? ఈ మాట మీరే నాకు అర్థం అయ్యేలా చెప్పుండాల్సింది. వాణ్ణి పడేయొద్దని నాకు చెప్పకుండా ఉండాల్సింది. ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? ఆ భీమ్రావే. ఇంకా నీకు తెలుసా నాన్న, వాడు నేను కిందకు తోస్తుండగా చూశాడట. కాని వాడు నా పేరు ఎవరికీ చెప్పలేదు. వాడు అన్నాడు, ఇప్పుడు మన స్నేహితులం కాదు, శత్రులం కూడా కాదు. మరి నన్నెందుకు కింద పడేశావు అని అడిగాడు. ఇక ఆ విషయం నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక ఆ తర్వాత నువ్వు మీ నాన్ననే ప్రశ్నించడం మొదలు పెట్టావా, నేను నీకు ఎందుకు అర్థం చేయలేదని? ఆగు, నువ్వు లోపలికి పదరా. నీకు బాగా అర్థమయ్యేలా చేస్తాను నేను. నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న. ఇవాళ మళ్ళీ ఈమెకి కొత్త రగ్గు ఇచ్చారు. ఎవరిస్తున్నారు ఈ రగ్గు? అరే ఎవరిస్తున్నారు ఈమెకి రగ్గు? చెప్పు నువ్వు, ఎవరిచ్చారు నీకే రగ్గు? అసలు ఇక్కడ నీ మీద ఇంత శ్రద్ధ తీసుకుంటుంది ఎవరో? ఒకవేళ కొంపదీసి పగలంతా నువ్వు మాతోనే ఉండి రాత్రిపూట చాటుగా ఈమెకు సాయం చేస్తున్నావా? అరే లేదు. ఒకవేళ ఇది చస్తున్నా కూడా అప్పుడు కూడా నేను దీనికి సహాయం చేయను. అది పగలైనా రాత్రి అయినా. చూసారా, మీరుండే గొప్ప సమాజంలో ఎవరి దగ్గర గొప్ప హృదయం లేదు. ఎవరి బాధని అర్థం చేసుకోలేరు, ఆ బాధని పంచుకోనులేరు. మా దగ్గర హృదయం లేదులే. మరంత గొప్ప హృదయం ఉన్నాడు ఎవడమ్మా నీకు చాటుమాటిగా రగ్గులిచ్చి వెళ్తున్నాడు? ఆ భగవంతుడిస్తున్నాడు నాకు రగ్గులు. వెళ్ళి ఆ భగవంతుడిని అడగండి. ఓహోహోహోహో, విన్నారా మీరందరూ? ఈమెకి భగవంతుడు ఇస్తున్నాడంటే ఈ రగ్గులు. సరే అయితే భగవంతుడు ఈమెకి రగ్గులు ఇస్తూ ఉంటాడు. ఇక మనం వీటిని తడుపుతూ ఉందాం. ఏమంటారు సోదరులారా? అలాగే చేద్దాం, అలాగే చేద్దాం. ఏం ఆలోచన? మంగేష్, నీళ్లు తీసుకురా. ఏయ్, ఏయ్, పట్టుకోండి. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. మర్యాదగా ఆగు దాన్ని. బయటికి పంపించండి. దాన్ని మర్యాదగా బయటికి పంపించండి. బయటికి రా నువ్వు. బయటికి రా నువ్వు. అరే అసలు తను ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావే? బయటికి రా నువ్వు. ఇప్పుడు నేను మీ జాతి దాన్ని కాదు, నన్ను వదిలేయండి. ఇప్పుడు నేను వీళ్ళందరినీ అంటుకున్నాను. ఇక మీ సమాజం నియమాల ప్రకారం ఇప్పుడు మీరు నన్ను శుద్ధి చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి, నేను ఎలాంటి శుద్ధి చేసుకోను. వీళ్ళలాగానే ఉంటాను, మీ అందరికీ దూరంగా. ఈ ఏడాది మన కులాన్ని మన ధర్మాన్ని మట్టిలో కలిపేసింది. నువ్వు వాళ్ళని అంటుకున్నావు? పిచ్చి పట్టిందా నీకో? అరే అంతా నాశనం చేసావే. సమాజంలో మాకు ఇక పరువే ఉండదు. మీరు మీ సమాజం నుంచి నన్ను వెలివేశారుగా, మీ పరువు మర్యాదల గురించి నేనెందుకు ఆలోచించాలి? అయినా నేనేం చేసుకుంటే మీకెందుకు చెప్పండి? మీరు మీ ధర్మం నుంచి జాతి నుంచి నన్ను వెలివేశారు కదా, మరి మీ ధర్మాన్ని జాతిని నేనెలా మట్టిలో కలుపుతాను? చెప్పండి, చెప్పండి. దూరంగా నిల్చొని మాట్లాడు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే ఈ రోజు నుంచి
మీరెవ్వరూ కూడా వచ్చి చూడొద్దు నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అని. మీరైతే నన్ను మీతో కలిసి బతకనివ్వలేదు. కనీసం మీకు దూరంగానైనా నన్ను బతకనివ్వండి. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇవాళ దీన్ని అయ్యో, కొట్టకండి, దయచేసి కొట్టకండి. అలా చూస్తారంటే కొట్టండి దీన్ని. వద్దు, కొట్టొద్దు. ఆగండి. మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఒక్క రాయి విసిరినా నేను పోలీస్ కానిస్టేబుల్ పిలుచుకొస్తాను. గుర్తుంచుకోండి, రిటైర్డ్ సుబేదార్ని. ఒక్కొక్కడికి శిక్ష వేయిస్తాను. ఓ సుబేదార్ సార్, మేం పోలీసులకి రౌడీలకి భయపడం తెలుసా? ఇప్పుడు పోలీసులు వచ్చి పట్టుకెళ్తే అప్పుడు అర్థమవుతుంది భయం అంటే ఏంటో. ఏయ్ సుబేదార్, మేము చూస్తాం నువ్వు పోలీస్ స్టేషన్ అండదండలతో ఎంతకాలం ఉంటావో. దీన్ని మాత్రమే వదిలిపెట్టము. ఇది సమాజంలో నా పరువు తీసింది. ఇప్పుడు నీ ఇంట్లో దూరి ఇది చాలా ఘోర పాపం చేసింది. ఎందుకు దీనికి శిక్ష పడి తీరాలి. మిత్రులారా, పదండి. ఈ రామ్జీకి తగిన బుద్ధి చెప్పాలి. ఇతను రోజు రోజుకి అద్దు మీరుతున్నాడు. ఈమెను లోపలికి తీసుకెళ్లి మందు రాయండి. నాన్న, నాకొక విషయం అర్థం కాలేదు. వీళ్ళందరూ ఆ పిన్నిని ఎప్పుడో సమాజంలో నుంచి వెలివేశారుగా. అలాంటప్పుడు ఆమె బతికేదో ఆమెను బతకనివ్వచ్చు కదా. ఆమెను ఇలా ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే మిగిలిన వాళ్ల మనసులో భయాన్ని సృష్టించడానికి. వాళ్ల జాతిలో మూఢనమ్మకం చాలా బలంగా ఉంది. అందుకే లోపలదైనా లేక బయటదైనా సరే వాళ్ల మాటే చెల్లుతుంది. కానీ నాన్న, వీళ్ళందరూ ఎందుకు అలా చేస్తారు? కొందరు గుప్పెడు వ్యక్తులు కలిసి మొత్తం సమాజం మీద తమ ఆధిపత్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ఎప్పుడూ ఇలా కులమతాల్ని రెచ్చగొడుతూ ఉంటారు. నాన్న, అసలు వీళ్ళందరూ ఎవరు? బాబు భీమ్, నువ్వు ఎలా ఎలా అయితే పెద్దవాడివైపోతుంటావో అలా అలా నువ్వు స్వయంగా అన్నీ అర్థం చేసుకుంటావు. ఈ గుప్పెడంత మంది ఎవరని. సరేనండి, ఇక నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ ఇప్పుడు బయటే ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో. చేస్తే చేయనివ్వు. మహా అయితే ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. ఇక్కడే ఉండండి మాతో పాటు. మేమందరం ఉన్నాము. మా కుటుంబంలో మీరు ఒకరు. వద్దు, ఈవిడి ఇక్కడే ఉంటే ఈమె కుటుంబం వాళ్ళు ఈమెను ఎప్పటికీ స్వీకరించరు. స్వీకరించకపోని నేను చావనైనా చేస్తాను గాని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళను. సరే, అలా అయితే మీరు మాతో పాటు ఉండండి. మా వల్ల అయినంత వరకు మేము అందరం కలిసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం.
భీమ్ 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 ఏమైంది బాలా ఆ? భీమ్ నువ్వు రాసిన పరీక్షలో పాస్ అవ్వలేదు. ఏ- విన్నారా అందరూ? నేను చెప్పాను కదా, వీడు ఊరికే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడుగా. స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చాడు. ఫస్టా? భీమ్ భీమ్ భీమా శుభాకాంక్షలు భీమ్. అభినందనలు భీమ్, అభినందనలు. నువ్వు స్కూల్కి ఫస్ట్ వచ్చావు. నొప్పి మీద నుంచి నీ దృష్టిని మళ్లించి నీ దృష్టినంతటా నీ పరీక్ష మీద పెట్టావు. దానికి ఫలితం వచ్చింది. శుభాకాంక్షలు భీమ్. ఏయ్! బాలా, ఇది మోగించటం ఏమీ తప్పు కాదు. ఇవాళ సంతోషకరమైన రోజు. తండ్రి కొడుకులం కలిసి మోగిద్దాం. మీ అందరికీ అభినందనలు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు మాస్టర్. నిజంగా మీరు నా బిడ్డ మీద చాలా శ్రద్ధ చూపిస్తారు. మీ అబ్బాయి అంత మంచివాడు మరి. భీమరావు, ఇప్పుడు నువ్వు సాధించింది చాలా అద్భుతం. నా మొత్తం సర్వీస్ కాలంలో ఎప్పుడు ఇలాంటి అద్భుతం జరగలేదు. ఏ విద్యార్థి కూడా గాయపడిన స్థితిలో పరీక్ష రాయటం, ప్రథముడిగా రావటం, ఇది నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఆ గురువుగారు, మా అమ్మా నాన్నలిద్దరికి కూడా సన్మానం చేస్తారుగా? మేము ఆంగ్లేయుల విందు పార్టీకి వెళ్తాంగా? ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు నీ అర్హతను నిరూపించుకున్నావు. అన్నట్టు రామ్జీ, నేను ఇది కూడా చెప్పడానికి వచ్చాను. రేపు రాత్రి పార్టీకి వెళ్ళడానికి ముందు వైస్ ప్రిన్సిపాల్ గారి దగ్గర ఒక లెటర్ రాయించుకోవాలి. దానిలో ఏం రాయించాలంటే మీ ఇద్దరే భీమరావు తల్లిదండ్రులు అని. అలాగే. కానీ గురువుగారు, మా అమ్మా నాన్నలు వీళ్ళేగా, ఇంకా దీంట్లో రాయించాల్సిన అవసరం ఏముంది? కానీ ఇంగ్లీష్ గవర్నమెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేమే నీ తల్లిదండ్రులు అని? వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. చూడు భీమరావు, రేపు రాత్రి అక్కడ నువ్వేదైనా మాట్లాడాల్సి వస్తుంది. దానికి కూడా సిద్ధంగా ఉండు. అర్థమైందా? ఇక నేను వెళ్తాను. గురువుగారు, మీరెందుకని నిన్న స్కూల్కి రాలేదు? ఇప్పుడు చెప్పండి, మీరు భీమరావుకి ఏమవుతారు? మామయ్యవా, బాబాయ్వా, లేక మేనమావా? మీ ఇద్దరిని స్కూల్ నుంచి ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నాను. ఇక మీరిద్దరు వెళ్ళండి. నాకు వేరే పని నుండి రాలేదు. మీరు రేపటి కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోండి, సరేనా? ఇది చాలా తప్పు.
భీమ్ ఇంకా అమ్మా నాన్నలే ఎందుకు వెళ్ళాలి? మనం కూడా వెళ్ళొచ్చు కదా. మనం కూడా భీమ్కి అన్నయ్యలమే. నేను భీమ్ కక్కయ్యని. మేము కూడా రావచ్చుగా. మనం కూడా వెళ్తాము. నువ్వెక్కడికి? కుటుంబం మొత్తం వెళ్ళిపోండి. అప్పుడు గానీ ఆంగ్లేయ ప్రభుత్వం వాళ్ళది రేషన్ ఖాళీ అవ్వదు. అత్త మేమంతా తింటామా ఏంటి?